పూరా లోకల్. ఎలా ఉంది మీ ప్రజాపాలన? 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఇంకొక 3 నెలలు అయితే. మంచిగా ఉంది ప్రజాపాలన. సన్నబి ఏమి ఇస్తారు, బస్సుకి 500 గ్యాస్ సిలిండర్ ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఎన్ని అయితే వాగ్దానాలు చేసారో అన్నీ చేసుకుంటూ వస్తుంది కదా. అందుకోసం రైతుల రుణమాఫీ ఇవన్నీ చేస్తారు కదమ్మా. రుణమాఫీ ఒకటి జరిగిందంటారు, దాంట్లో కొంతమందికి రుణమాఫీ కాలేదంటారు, రైతు బంధు టైంకి ఇవ్వట్లేదు అంటారు. అన్నీ ఏది చెప్పినా అన్నీ అవుతున్నాయి. 2 రోజులు ఎక్కడనో 2 రోజులు అక్కడనో కానీ అన్నీ చేస్తారు సక్రమంగా, అన్ని సక్రమంగా. తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత కారణం ఎవరంటారు? యూరియా కొరత కారణము ఏదో అవకతవక ఎందుకో అవుతున్నాయో నాకు అర్థం లేదు. కానీ రైతుల గురించి మా మంత్రి గారు చెప్పిన ఏం పేరు, మా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని సమాధానాలు చెప్తుంది కదా. ఇంకా ప్రతి యూరియా గురించి నేను చెప్పవలసిన అవసరం దానికి మంత్రివర్గం ఉంది. అవునవును, వాళ్ళు ఏ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. సల్లావుద్దీన్ ఓవైసీతో మీకున్న సాన్నిహిత్యం ఎలాంటిది? సల్లావుద్దీన్ ఓవైసీతో మంచి సామర్థ్యం ఉంది. ఆయన ఫస్ట్ 2 టర్మ్ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతే నేను సికింద్రాబాద్ వెళ్ళిపోతుండే. ఆయన ఇల్లు సికింద్రాబాద్ ఉంటే నా ఇల్లు హైదరాబాద్లో ఉండే. అంత సంబంధాలు మంచిగా, ఓకే, మంచి సంబంధాలు. ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు పెద్ద చర్చ అంటే హైదరాబాద్కి సంబంధించి హైడ్రా కాబట్టి హైడ్రా కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గుతుంది రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు సార్? అదంతా ఏం లేదు. చెరువులు కుండలు ఎవరన్నా కబ్జా పెడితే దాన్ని హైడ్రా నీళ్ళు ఇప్పుడు ఇల్లు కొట్టుకపోతుందంటే చెరువులలో అడ్డం కడితే దానికి మూసీలకు పోక నీళ్ళు ఇళ్ళకు అట్లాసుంటే ఏమన్నా జరుగుతున్నాయేమో. కానీ బీద ప్రజలకు వాళ్ళకి వీళ్ళకు హైడ్రాతో నేను సంబంధం లేదు. కబ్జాదారులకు సమస్య అది. సమస్య ఇట్లా ఎవరన్నా టార్చర్ పెట్టి సబ్జెక్ట్ కదా. హైడ్రా అని ఎవరు పడితే వాళ్ళకి చేయరు. ఎవరైతే అగ్రగణంగా ఏమి చేసుకున్నారో వాళ్ళకే వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ గురించి ఉంది అది.